గలీవర్ సాహసయాత్ర. ఒకానొకప్పుడు ఇంగ్లాండ్లోని నాటింగమ్ అనే ప్రాంతంలో లెమ్యూల్ గలీవర్ అనే అతను ఉండేవాడు. వృత్తిరీత్యా అతనొక వైద్యుడు. కానీ అతనికి తన చిన్నతనం నుంచి ఒక నావికుడు అవ్వాలని, ప్రపంచమంతా చుట్టి రావాలని కలలుగనేవాడు. గలీవర్కి ఒక భార్య, 2 పిల్లలు ఉంటారు. ఒకరోజు గలీవర్ తన చిరకాల వాంఛ గురించి తన భార్యతో చెప్తాడు. అతని చిరకాల వాంఛ గురించి తెలుసుకున్న ఆమె అతని కలను నిజం చేసుకోమని ప్రోత్సహిస్తుంది. గలీవర్ తన భార్యాబిడ్డలకు వీడుకోలు పలికి ఒక పెద్ద నౌకలో ప్రపంచ యాత్రకు బయలుదేరతాడు. అతను సౌత్ సీలో తన ప్రయాణాన్ని కొనసాగించాలనుకుంటాడు. మొదట కొద్ది రోజులు అతని ప్రయాణం సజావుగా సాగుతుంది. కానీ ఒకరోజు రాత్రి ఒక తుఫాను అతని నౌకను చుట్టుముడుతుంది. ఆ తుఫానులో సముద్రపు అలల దాటికి గలీవర్ నౌక తిరగబడిపోతుంది. గలీవర్ తనని తాను కాపాడుకునేందుకు ఈత కొట్టడం ప్రారంభిస్తాడు. అలా ఈత కొట్టి అలిసిపోయి సొమ్మసిల్లిపోతాడు. గలీవర్ కళ్ళు తెరిచి చూసేసరికి ఒక ఐలాండ్లో కదలలేకుండా పడి ఉన్నాడు. అతను తన కాళ్ళు చేతులను కదపాలనుకున్నా కదపలేకపోయాడు. అతన్నెవరో బంధించి ఇసుకలో కట్టిపడేశారని అర్థం చేసుకున్నాడు. మెల్లిగా తన మెడను వంచి చూసేసరికి తన గుండెలపై ఒక చిన్న వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతను చూడ్డానికి ఒక సైనికుళ్లా ఉన్నాడు. అతను గలీవర్ చిటికెన వేలంత సైజులో ఉన్నాడు. మెల్లిగా తన తలను తిప్పి చుట్టూ చూశాడు. చుట్టూ కూడా చిన్న చిన్న సైజులో ఉన్న సైనికులు కనపడ్డారు. మీరందరూ ఎవరు? నేను ఎక్కడున్నాను? ఎందుకు నన్ను ఇలా కట్టిపడేశారు? నన్ను వెళ్ళనివ్వండి అని అన్నాడు గలీవర్. అందులో ఒక చిన్న వ్యక్తి, నువ్వు లిల్లీపుట్ల ఐలాండ్లో ఉన్నావు. మమ్మల్ని లిల్లీపుట్లు అంటారు. ఇంతకీ నువ్వు మా ఐలాండ్లో ఏం చేస్తున్నావు? నిన్ను మా శత్రువులే పంపుంటారు అన్నాడు ఆ సైనికుడు. లేదు, నేను సౌత్ సీలో ప్రయాణం చేస్తుండగా నా పడవ విరిగి నేను సముద్రంలోని అలలకు ఈ ఐలాండ్లోకి కొట్టుకొచ్చాను. ఆ లిల్లీపుట్లలో ఒకడు ఇతన్ని మన రాజు దగ్గరికి తీసుకెళ్దాం అన్నాడు. వాళ్ళందరూ గలీవర్ను ఒక బండిపై పెట్టి తోసుకుంటూ రాజు దగ్గరకు తీసుకుని వెళ్లారు. వేల కొద్దీ లిల్లీపుట్లు భారీ ఆకారంలో ఉన్న గలీవర్ను చూసేందుకు రోడ్లపైకి వచ్చారు. గలీవర్ను తీసుకెళ్లి ఒక పాత ప్యాలెస్లో కట్టిపడేశారు. ఆ ప్యాలెస్కు చాలామంది సైనికులు కాపలాగా కూడా ఉన్నారు. ఆ ఐలాండ్ యొక్క రాజు గలీవర్ను చూసేందుకు ఆ ప్యాలెస్కు వచ్చాడు. నేను లిల్లీపుట్ల రాజును, నువ్వు ఎవరు? మా ఐలాండ్లో నీకేంటి పని అని అడిగాడు. అప్పుడు గలీవర్, నా పేరు లెమ్యూల్ గలీవర్. నేనొక వైద్యుణ్ణి. నేను ఇంగ్లాండ్లో ఉండేవాణ్ణి. నేను ప్రపంచాన్ని చుట్టి రావాలన్న ఆశతో నా నౌకలో ప్రయాణాన్ని మొదలుపెట్టాను అని తన కథనంతా చెప్పుకొనొచ్చాడు గలీవర్. గలీవర్ కథ విన్న రాజు జాలిపడతాడు. గలీవర్ యొక్క కట్లు విప్పేయమని సైనికులకు చెప్తాడు. గలీవర్ ఆ ఐలాండ్లోని వీధుల్లో ఫ్రీగా తిరగడానికి అనుమతించబడతాడు. అలాగే అతను రాజదర్బారు కూడా ఆహ్వానించబడతాడు. గలీవర్ భోజనం కోసం భారీ మొత్తంలో ఆహారాన్ని వండి తెచ్చేవారు సైనికులు. 2000 మంది లిల్లీపుట్లకు సరిపోయే ఆహారాన్ని ఒక్క రోజులో తినేసేవాడు గలీవర్. గలీవర్ లిల్లీపుట్ల ఐలాండ్లో వీధుల్లో నడిచేటప్పుడు
ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా ఎవరినీ తొక్కకుండా జాగ్రత్తగా నడిచేవాడు. ఒకరోజు మహారాజు ప్యాలెస్కి నిప్పంటుకుంటుంది. ఆ మంటల్లో మహారాజు మహారాణి చిక్కుకుంటారు. సైనికులు ప్రజలు ఎవ్వరూ ఆ మంటల్లోకి వెళ్లి రాజు రాణిని కాపాడే సాహసం చేయలేకపోతారు. అప్పుడు గలీవర్ దగ్గరలోని సముద్రం ఒడ్డుకు వెళ్లి సముద్రం నీటిని నోటి నిండా నింపుకుని వస్తాడు. ఆ నీటిని మంటలపై ఊది ఆ మంటలను ఆర్పి రాజు ఇంకా రాణిని రక్షిస్తాడు. రాజు రాణి ఎంతో సంతోషంతో కృతజ్ఞతలు తెలుపుకుంటారు. ఒకరోజు వేగుల ద్వారా రాజుకి ఒక ముఖ్యమైన సమాచారం అందుతుంది. శత్రువులు లిల్లీపుట్ రాజ్యంపై దాడి చేయబోతున్నారని, వాళ్ల దగ్గర అతి శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయన్న విషయం రాజుకు తెలుస్తుంది. అప్పుడు రాజు గలీవర్ను సహాయం చేయమని కోరతాడు. అందుకు గలీవర్ తప్పకుండా సహాయం చేస్తానని అంటాడు. ఆ తరువాత రోజు శాంతి చర్చలు జరపడం కోసం శత్రువుల రాజ్యానికి వెళ్తాడు గలీవర్. శత్రువులు గలీవర్ని చూసి భయపడిపోతారు. అంత పెద్ద ఆకారాన్ని అంతకు మునుపెప్పుడూ వాళ్లు చూసి ఉండలేదు. గలీవర్ భీకర ఆకృతిని చూసి శత్రు సైన్యం భయపడినా వాళ్ల రాజు మాత్రం ఏమాత్రం భయపడడు. గలీవర్ తెచ్చిన శాంతి సందేశాన్ని అస్సలు పట్టించుకోడు. శాంతి ఒప్పందానికి తాము సిద్ధంగా లేమని చెప్తాడు ఆ రాజు. తమ సైన్యం చాలా గొప్పదని, తాము యుద్ధం చేయడానికే సిద్ధంగా ఉన్నామని చెప్తాడు ఆ రాజు. గలీవర్ నిరాశతో వెనుతిరుగుతాడు. ఇంతలో ఆ రాజు గలీవర్పై దాడి చేయమని తన సైన్యాన్ని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు ఆ సైన్యం గలీవర్ను వెంబడిస్తూ ఫిరంగులతో గలీవర్పై దాడి చేస్తుంది. కాని ఆ ఫిరంగులు గలీవర్ను ఏమీ చెయ్యలేకపోతాయి. గలీవర్కు చాలా కోపం వస్తుంది. వెంటనే గలీవర్ ఒక పెద్ద తాడు తీసుకుని ఆ నౌకలన్నిటినీ ఆ తాడు కట్టి వాటిని లిల్లీపుట్ల ఐలాండ్కు లాక్కుని వస్తాడు. లిల్లీపుట్లందరూ కరతాళ ధ్వనులతో గలీవర్కు స్వాగతం చెప్తారు. లిల్లీపుట్ల రాజు చాలా దయగల వ్యక్తి. ఆ శత్రు సైన్యాన్ని విడిచిపెట్టేయమని చెప్తాడు. అలాగే లిల్లీపుట్ల రాజు గలీవర్కు ధన్యవాదాలు తెలుపుతాడు. గలీవర్ని తమ సైన్యానికి అధ్యక్షుడిగా నియమిస్తానని కూడా అంటాడు మహారాజు. అయితే గలీవర్ సున్నితంగా దాన్ని తిరస్కరిస్తాడు. గలీవర్ తన కోసం ఒక పెద్ద నౌకను తయారు చేయించవలసిందిగా రాజును అభ్యర్థిస్తాడు. గలీవర్ ఆ నౌకలో తన ఊరిని చేరుకొని తన కుటుంబాన్ని కలవాలనుకుంటున్నాడని రాజుకు చెప్తాడు. రాజు పెద్ద నౌక నిర్మించమని తన సైన్యాన్ని ఆదేశిస్తాడు. కొద్ది రోజుల్లోనే నౌక సిద్ధమవుతుంది. గలీవర్ తన చిట్టి చిట్టి స్నేహితులకు వీడ్కోలు తెలిపి ఆ నౌకలో తన ఊరికి ప్రయాణమవుతాడు. తన ఇంటికి చేరే దారిలో గలీవర్ మరెన్నో సాహసయాత్రలు చేస్తాడు. రాజుగారి కొత్త బట్టలు. అనగనగా ఒక మహారాజు ఉండేవాడు. ఆయనకు కొత్త కొత్త రకాల బట్టలంటే చాలా ఇష్టం. రోజు గంట గంటకు కొత్త బట్టలు మారుస్తూ ఉండేవాడు. ఆ రాజు తన సంపద ఇంకా సమయాన్నంతా కొత్త బట్టల కోసమే ఖర్చు పెట్టేవాడు. అతను తన రాజ్యం గురించి గాని రాజ్యంలోని ప్రజల గురించి గాని ఆలోచించేవాడు కాదు. కొత్త బట్టలు వేసుకుని అందరికీ చూపించటం కోసం సభలు సమావేశాలు పెట్టేవాడు. ఒకరోజు ఇద్దరు మోసగాళ్లు బట్టలు తయారు చేసే వాళ్లమని చెప్పి రాజు ఆస్థానంలోకి ప్రవేశిస్తారు. వాళ్ళు ఈ ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన బట్టలను తయారు చేయగలమని, వాటి రంగు రూపులు అత్యంత అద్భుతంగా ఉంటాయని, వాటికి ఒక అద్భుత శక్తి కూడా ఉంటుందని చెప్తారు.
వాళ్ళు నేసే వస్త్రంతో తయారు చేసిన బట్టలు కేవలం తెలివైన వాళ్లకు, సమర్థులకు మాత్రమే కనబడతాయని, తెలివి తక్కువ వారికి, మందబుద్ధులకు, అసమర్థులకు ఆ బట్టలు అసలు కనిపించవని అంటారు. ఇవి చాలా అద్భుతమైన బట్టల్లాగా ఉన్నాయి, వీటిని తప్పకుండా నేను ధరించాలి అని అనుకుంటాడు రాజు. నా దగ్గర అలాంటి బట్టలు గనక ఉంటే నేను నా రాజ్యంలో అసమర్థులని, తెలివి తక్కువ వారిని సులువుగా గుర్తుపట్టచ్చని అనుకుంటాడు. అందుకే ఆ బట్టలను వెంటనే తయారు చేయించాలనుకుంటాడు రాజు. ఆ ఇద్దరు బట్టలు నేసేవాళ్లకి కావలసినంత డబ్బు, సామాగ్రి ఇమ్మని మంత్రిని ఆదేశిస్తాడు. ఆ ఇద్దరు నేతగాళ్లు 2 మగ్గాలు పెట్టుకొని ఖాళీ మగ్గాలపై ఏదో నేస్తున్నట్లుగా నటిస్తుంటారు. వాళ్ళు ఆ బట్టలు చేయడానికి అత్యంత విలువైన పట్టు, ఇంకా బంగారు దారాలు కావాలని అడుగుతారు. మంత్రి వాళ్ళు అడిగినవన్నీ ఇస్తాడు. అవన్నీ వాళ్ళ సంచిలో వేసుకుని తిరిగి ఖాళీ మగ్గాలపై ఏదో నేస్తున్నట్టుగా నటిస్తారు. రోజంతా తెగ కష్టపడి బట్టను నేస్తున్నట్టుగా నటిస్తుంటారు. ఆ బట్టను నేసేవాళ్లు ఆ బట్టలను ఎలా తయారు చేస్తున్నారో తెలుసుకోవాలని అనుకుంటాడు రాజు. కాని ఒకవేళ ఆ బట్టలు తనకు కనబడకపోతే తను అసమర్థుడని అందరికీ తెలిసిపోతుందని భయపడతాడు. అందుకని తన మంత్రిని పిలిచి వెళ్ళి చూసి రమ్మంటాడు. మంత్రి చాలా తెలివైనవాడు, ఇంకా సమర్థుడు అని రాజుకి గట్టి నమ్మకం. అందుకే మంత్రిని పంపుతాడు. ఆ మంత్రి బట్టలు నేసేవాళ్ల దగ్గరికి వెళ్తాడు. అక్కడ తనకి ఎలాంటి బట్టలు కనపడవు. మంత్రి ఆశ్చర్యపోతాడు. ఖాళీ మగ్గాలపై మీరు ఏం నేస్తున్నారు అని వాళ్ళని అడగబోతాడు. అయితే అలా అడిగితే తను తెలివిలేనివాడని, సమర్థుడు కాదని, అందుకనే అతనికి ఏమీ కనిపించడం లేదనే ప్రమాదం ఉన్నందున ఏమీ మాట్లాడకుండా ఉండిపోతాడు. ఆ ఇద్దరు దొంగలు మంత్రిని మగ్గాలకు దగ్గరగా రమ్మని ఆ రంగులు, ఆ డిజైన్లు ఎలా ఉన్నాయో చూసి చెప్పమంటారు. మంత్రి దగ్గరగా వచ్చి ఆ వస్త్రం తనకు కనపడుతున్నట్లుగా నటిస్తూ, ఆహా చాలా బాగున్నాయి, ఈ రంగులు, ఆ అంచులు చాలా అద్భుతంగా ఉన్నాయి అంటాడు. వెంటనే ఆ ఇద్దరు దొంగలు పట్టు ఇంకా దారాలు అయిపోయి వచ్చాయి, ఇంకొంత సామాగ్రి కావాలి మాకు అని మంత్రిని అడుగుతారు. మంత్రి మరలా కొంత పట్టు ఇంకా బంగారు దారాలు వాళ్లకి ఇస్తాడు. వాటిని కూడా వాళ్ళు సంచిలో వేసేసుకుంటారు. రాజుకి కొత్త బట్టలను చూడాలన్న ఉత్సుకత పెరిగిపోతుంటుంది. ఇంకొక అధికారిని పిలిచి ఆ బట్టల తయారీ ఎంతవరకు వచ్చిందో చూసి రమ్మని పంపుతాడు. ఆ అధికారికి కూడా మంత్రికి జరిగిన అనుభవమే ఎదురవుతుంది. అతనికి ఖాళీగా ఉన్న మగ్గాలు కనబడతాయి. వాటిపై వాళ్ళు పనిచేస్తున్నట్టుగా నటిస్తుంటారు. ఆ దొంగలు ఆ అధికారిని దగ్గరగా వచ్చి ఆ బట్టలు ఎలా ఉన్నాయో చూడమంటారు. ఇవి మంత్రిగారికి చాలా బాగా నచ్చాయి, ఆయన వీటిని ఎంతో మెచ్చుకున్నారు, మీకు కూడా ఇవి బాగా నచ్చుతాయని అనుకుంటున్నాం అంటారు. ఇప్పుడు ఇవి కనబడలేదు అంటే అతను తెలివిలేనివాడని, అసమర్థుడని అందరికీ రుజువవుతుంది. అందుకు ఆ అధికారి, అబ్బా ఈ బట్టలు చాలా బాగున్నాయి అని తెగ మెచ్చుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆ బట్టల గురించి తన మాటల్లో చెప్పలేనని, అవి అంత అద్భుతంగా ఉన్నాయని తెగ పొగిడేస్తాడు. ఊరంతా ఆ బట్టల గురించే మాట్లాడుకోవడం మొదలు పెడతారు. రాజుగారు ఆ ఉత్కంఠను తట్టుకోలేకపోతారు. తన మంత్రి, అధికారి వాటిని చూడగలిగినప్పుడు తను కూడా వాటిని చూడగలనన్న నమ్మకంతో వాళ్ళందరితో కలిసి ఆ బట్టలను చూడ్డానికి వెళ్తాడు. రాజుగారు వాటిని చూడ్డానికి వస్తున్నారని తెలిసి ఆ ఇద్దరు దొంగలు ఇంకా ఎక్కువగా కష్టపడుతున్నట్టుగా నటిస్తారు. రాజుగారు ఎంతో ఆతృతగా అక్కడికి వచ్చి అక్కడ ఖాళీ మగ్గాలు చూసి నిర్ఘాంతపోతాడు. బట్టలు ఎక్కడా అని గట్టిగా అరవాలనుకుంటాడు. కాని ఇంతలో రాజుగారితో పాటు వచ్చిన మంత్రి, అధికారులు, అబ్బబ్బబ్బా ఎంత అద్భుతంగా ఉన్నాయి ఈ బట్టలు, ఆ రంగులు, ఆ అంచులు చాలా గొప్పగా ఉన్నాయి అని పొగిడేస్తుంటారు. దాంతో రాజు తేరుకుని ఇప్పుడు ఆ బట్టలు తనకు కనపడడం లేదని చెప్తే తనని తెలివిలేని దద్దమ్మ, అసమర్థుడు అనుకుంటారని ఆలోచించి, ఆహా అద్భుతం,
ఈ వస్త్రాలు చాలా గొప్పగా తీర్చిదిద్దారు. ఇలాంటివి ఎప్పటి వరకు నేను చూడలేదు అంటాడు రాజు. ఆ దొంగలు, మహారాజా, ఈ వస్త్రాల్లో మీరు రేపు జరగబోయే ఊరేగింపులో హుందాగా పాల్గొనాలని మా విన్నపం అంటారు. చుట్టూ ఉన్న అందరూ అవును, ఇవి నిజంగానే అద్భుతంగా ఉన్నాయి అని వంతపాడతారు. మహారాజు ఆ వస్త్రాలతో మంచి బట్టలు సిద్ధం చెయ్యమని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ దొంగలు ఆ రాత్రంతా బాగా కష్టపడి వాటిని తయారు చేస్తున్నట్టుగా నటిస్తూనే ఉంటారు. తెల్లవారుగానే రాజుగారి బట్టలు సిద్ధమయ్యాయి అని అంటారు. మహారాజు బట్టలు ధరించి చూసుకోవడానికి అక్కడికి వస్తాడు. ఆ దొంగలు ఖాళీ చేతులతో ఆ బట్టలను పట్టుకున్నట్టుగా నటిస్తూ, ఇదిగోండి మహారాజా, ఇది మీ ట్యూనిక్, ఇవి మీ రోబ్స్, ఇది మీ సర్కోట్ అని ఖాళీ చేతుల్ని చూపిస్తారు. ఈ బట్టలు కేవలం సాలెగూడంత బరువు మాత్రమే ఉంటాయి. అసలు బట్టలు వేసుకున్నట్టే ఉండదు, వాటిని చాలా జాగ్రత్తగా వేసుకోవాలి అని మహారాజుకి చెప్తారు. మహారాజు తన ఒంటిపై ఉన్న బట్టలను తీసేస్తే ఈ కొత్త బట్టలు తొడుగుతామని అంటారు ఆ దొంగలు. రాజు తన బట్టలను తీసేసి నిలబడతాడు. వాళ్ళు ఆ బట్టలను తొడిగినట్లుగా నటిస్తారు. ఆ బట్టలు రాజుగారికి చాలా బాగా నప్పాయని, చాలా అద్భుతంగా ఉన్నాయని తెగ పొగిడేస్తారు. రాజుగారు చాలా మురిసిపోతాడు. తాను ఊరేగింపుకు సిద్ధమని హుందాగా నడుస్తూ రాజవీధుల్లోకి ప్రవేశిస్తాడు. ప్రజలందరూ వాళ్లకు ఎలాంటి బట్టలు కనబడకపోయినా ఆహా ఓహో అంటూ తప్పట్లు ఏలలు వేస్తారు. అబ్బా ఎంత బాగున్నాయో రాజుగారి బట్టలు అని తెగ పొగిడేస్తుంటారు. ఎందుకంటే ఎవరికైనా కనపడలేదు అంటే వాళ్ళు తెలివిలేని వాళ్ళని రుజువైపోతుందని భయపడతారు. ఇంతలో ఒక చిన్న బాబు, ఇదేంటి, రాజుగారు అసలు బట్టలే వేసుకోలేదు అని అంటాడు. అది విన్న ఒక తాత కూడా, అవును నిజమే, రాజుగారికి బట్టలు లేవు అంటాడు. అలా ఒకరి నుంచి మరొకరికి ఈ వార్త అందరికీ పాకుతుంది. అందరూ రాజుగారికి బట్టలు లేవని మాట్లాడుకుంటుంటారు. అది విన్న రాజుగారికి తను ఎలాంటి బట్టలు వేసుకోలేదన్న విషయం అర్థమవుతుంది. సిగ్గుతో అవమానంతో కృంగిపోతాడు రాజు. అప్పటి వరకు ప్రజలపైన రాజ్యంపైన దృష్టి పెట్టకుండా హంగులు ఆర్భాటాలు అని కాలాన్ని ధనాన్ని వృధా చేశానని పశ్చాత్తాపడతాడు ఆ మహారాజు. ఆ దొంగలు తీసుకున్న పట్టు, బంగారం ఇంకా డబ్బుతో అక్కడి నుంచి పరారవుతారు. జింజర్ బ్రెడ్ మ్యాన్ కథ. అనగనగా ఒక ఊరిలో ఒక ముసలతను, ఒక ముసలమ్మ, ఇంకా ఒక చిన్న పిల్లవాడు ఉండేవారు. ఒకరోజు ఉదయాన్నే ముసలమ్మ కొంత పిండి తీసుకుని జింజర్ బ్రెడ్ మ్యాన్ ఆకారంలో ఒక రొట్టెను తయారు చేసి దానిమీద చెర్రీ పళ్లతో అందంగా కళ్ళు, మొదలైనవన్నీ చేసి ఓవెన్లో పెట్టింది. ఆ కుర్రాడిని ఆ ఓవెన్ను చూస్తూ ఉండమని చెప్పి ఆ ముసలమ్మ, ముసలతను తోటలో బంగాళదుంప మొక్కలు పనిచేయడానికి వెళ్లారు. ఆ కుర్రాడు ఆటల్లో పడి ఓవెన్లో జింజర్ బ్రెడ్ మ్యాన్ను పెట్టిన సంగతినే మర్చిపోయాడు. కొంతసేపటి తర్వాత ఏదో శబ్దం వినబడింది. తీరా చూసేసరికి ఓవెన్ యొక్క తలుపు తెరుచుకుని అందులోంచి జింజర్ బ్రెడ్ మ్యాన్ బయటికి దూకాడు. వాడు గబగబా పరిగెడుతూ బయటికి వెళ్లసాగాడు. ఆ కుర్రాడు ఆ జింజర్ బ్రెడ్ మ్యాన్ని వెంబడించి పట్టుకోవాలని పరిగెత్తాడు. కాని ఎంత పరిగెత్తినా ఆ జింజర్ బ్రెడ్ మ్యాన్ను పట్టుకోలేకపోయాడు. ఆ కుర్రాడు ఏడుస్తూ ఆ ముసలమ్మ, ముసలతను దగ్గరికి వచ్చి ఆ జింజర్ బ్రెడ్ మ్యాన్ తప్పించుకుని పారిపోయాడని చెప్తాడు. ఆ కుర్రాడితో పాటు వాళ్ళు కూడా ఆ జింజర్ బ్రెడ్ మ్యాన్ని పట్టుకోవడానికి పరిగెత్తారు. పరిగెత్తి జింజర్ బ్రెడ్ మ్యాన్ను అందుకోలేక అలిసిపోయి ఒకచోట కూర్చునిపోతారు. జింజర్ బ్రెడ్ మ్యాన్ అలా పరిగెడుతూనే ఉంటాడు.
దారిలో అతనికి ఇద్దరు నూతులు తవ్వేవాళ్లు కనబడతారు. వాళ్ళు జింజర్ బ్రెడ్ మ్యాన్ ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు. అప్పుడు జింజర్ బ్రెడ్ మ్యాన్ నేను ఒక ముసలతన్ని ముసలమ్మను చిన్న కుర్రాడిని పరుగు పందెంలో ఓడించాను. నేను మిమ్మల్ని కూడా ఓడించగలను అంటాడు జింజర్ బ్రెడ్ మ్యాన్. అవునా, సరే అది చూద్దాం అని చెప్పి వాళ్ళు జింజర్ బ్రెడ్ మ్యాన్తో పోటీ పడతారు. అలా పరిగెత్తి వాళ్ళిద్దరూ అలిసిపోతారు. జింజర్ బ్రెడ్ మ్యాన్ మాత్రం పరిగెడుతూనే ఉంటాడు. అలా పరిగెడుతున్న జింజర్ బ్రెడ్ మ్యాన్కి ఇద్దరు గోతులు తవ్వేవాళ్లు కనబడతారు. వాళ్ళిద్దరూ జింజర్ బ్రెడ్ మ్యాన్ ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు. నేను పరుగు పందెంలో ఒక ముసలమ్మను ముసలతన్ని ఒక చిన్న కుర్రాడిని ఇద్దరు నూతులు తవ్వేవాళ్ళని ఓడించాను. నేను మిమ్మల్ని కూడా ఓడించగలను అంటాడు. ఏంటి, మమ్మల్ని నువ్వు ఓడించగలవా? అది చూద్దామని చెప్పి వాళ్ళు జింజర్ బ్రెడ్ మ్యాన్తో పరుగు పందెంలో పోటీ పడతారు. జింజర్ బ్రెడ్ మ్యాన్ వేగంగా పరిగెత్తి దూరంగా వెళ్ళిపోతాడు. వాళ్ళిద్దరూ పరిగెత్తలేక ఒకచోట ఆగిపోతారు. జింజర్ బ్రెడ్ మ్యాన్ మాత్రం అలా పరిగెడుతూనే ఉంటాడు. పరిగెత్తి ఒక పెద్ద ఎలుగుబంటి దగ్గరకు వస్తాడు. ఎలుగుబంటి అంటుంది, జింజర్ బ్రెడ్ మ్యాన్ ఎక్కడికి పరిగెడుతున్నావు అంటుంది. నేను పరుగు పందెంలో ఒక ముసలతన్ని ఒక ముసలమ్మను ఒక చిన్న కుర్రాణ్ణి ఇద్దరు నూతులు తవ్వేవాళ్ళని ఇద్దరు గోతులు తవ్వేవాళ్ళని ఓడించాను. నేను నిన్ను కూడా ఓడించగలను అంటాడు. ఏంటి, నన్ను ఓడిస్తావా? అది చూద్దాం అని ఆ ఎలుగుబంటి జింజర్ బ్రెడ్ మ్యాన్తో పోటీ పడుతుంది. జింజర్ బ్రెడ్ మ్యాన్ ఆగకుండా పరిగెడతాడు. ఎలుగుబంటి పరిగెత్తి బాగా అలిసిపోతుంది. జింజర్ బ్రెడ్ మ్యాన్ మాత్రం అలా పరిగెడుతూనే ఉంటాడు. అలా పరిగెడుతున్న జింజర్ బ్రెడ్ మ్యాన్కి ఒక తోడేలు ఎదురొస్తుంది. జింజర్ బ్రెడ్ మ్యాన్ ఎక్కడికి పరిగెడుతున్నావు అని అడుగుతుంది. నేను పరుగు పందెంలో ఒక ముసలతన్ని ఒక ముసలమ్మను ఒక చిన్న కుర్రాణ్ణి ఇద్దరు నూతులు తవ్వేవాళ్ళని ఇద్దరు గోతులు తీసేవాళ్ళని ఒక పెద్ద ఎలుగుబంటిని ఓడించాను. నిన్ను కూడా ఓడించగలను అంటాడు జింజర్ బ్రెడ్ మ్యాన్. అవునా, అది చూద్దాం అని ఆ తోడేలు జింజర్ బ్రెడ్ మ్యాన్ వెంటపడుతుంది. జింజర్ బ్రెడ్ మ్యాన్ పరిగెడుతూనే ఉంటాడు. కానీ ఆ తోడేలు పరిగెత్తి బాగా అలిసిపోయి ఒకచోట ఆగిపోతుంది. జింజర్ బ్రెడ్ మ్యాన్ మాత్రం అలా పరిగెడుతూనే ఉంటాడు. జింజర్ బ్రెడ్ మ్యాన్ పరిగెత్తి ఒక నక్క దగ్గరకు వస్తాడు. నక్క అంటుంది, జింజర్ బ్రెడ్ మ్యాన్ ఎక్కడికి పరిగెడుతున్నావు అంటుంది. నేను పరుగు పందెంలో ఒక ముసలతన్ని ఒక ముసలమ్మను ఒక చిన్న కుర్రాడిని ఇద్దరు నూతులు తవ్వేవాళ్ళని ఇద్దరు గోతులు తీసేవాళ్ళని ఒక పెద్ద ఎలుగుబంటిని ఇంకా ఒక తోడేలిని ఓడించాను. నేను నిన్ను కూడా పరుగు పందెంలో ఓడించగలను అంటాడు. అప్పుడు ఆ నక్క, నువ్వు ఏమంటున్నావో నాకు సరిగ్గా వినపడడం లేదే, కొంచెం దగ్గరగా వచ్చేలా నా చెవిలో చెప్పకూడదా అంటుంది. అప్పుడు జింజర్ బ్రెడ్ మ్యాన్ నక్కకు దగ్గరగా వచ్చి, నేను ఒక ముసలతన్ని ఒక ముసలమ్మను ఒక చిన్న బాబుని ఇద్దరు నూతులు తవ్వేవాళ్ళని ఇద్దరు గోతులు తీసేవాళ్ళని ఒక పెద్ద ఎలుగుబంటిని ఒక పెద్ద తోడేలిని పరుగు పందెంలో ఓడించాను. నేను నిన్ను కూడా ఓడించగలను అంటాడు. ఏంటి, ఏమంటున్నావు నాకేం వినపడలేదే, ఇంకొంచెం దగ్గరగా వచ్చి చెప్పకూడదా అంటుంది. జింజర్ బ్రెడ్ మ్యాన్ నక్కకు బాగా దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఒక్కసారిగా నోరు తెరిచి జింజర్ బ్రెడ్ మ్యాన్ను అమాంతం మింగేస్తుంది ఆ నక్క.